వెల్కమ్ బ్యాక్. కర్మానుసారం అని అన్నారమ్మ. అమ్మ నేను కొంతమంది స్త్రీలను కూడా చూశాను. అంటే వాళ్ళు ప్రతిరోజు సౌభాగ్యానికి సంబంధించి లేకపోతే ఒక సుమంగళిగా వాళ్ళు అన్ని విధి విధానాలు పాటించి భర్త యందు ప్రేమ అనురాగం గౌరవంతోనూ ఉండి దైవం యందు భక్తితోనూ ఉండి నా సౌభాగ్యం బాగుండాలి అని పూజ చేసి చాలా అనుకోని పరిస్థితుల్లో జరిగింది కాబట్టి అడుగుతున్నాను. ఇట్లా నేను చూసా కళ్ళారా 2-3, అందులో ఒకటి బాగా బాధించిన సంఘటన. చాలా అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా ఆల్ ఆఫ్ అ సడన్ హఠాత్తుగా భర్తని కోల్పోయినటువంటి ఆ స్త్రీ 40 లోపు ఉన్నటువంటి స్త్రీయే. ఈ పరిస్థితిని ఎలా మీరు వివరిస్తారు? పూర్వజన్మ కర్మ ఇంత ఉంటుందా అమ్మా? ఉంటుందమ్మా. అర్ధాయుషుతో మన కళ్ళ ముందే పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి జీవితాంతం కలిసి ఉండేటటువంటి భర్త సగంలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటంటే పూర్వజన్మ కర్మ. కర్మ అంటే ఏం లేదమ్మా, మనం చేసేటటువంటి పని. ఈ పని కర్మ అంటే పనే. ఆ పని ఇప్పుడు చేయకపోవచ్చు, పూర్వజన్మలో కొంత ఉంటుంది, అది కూడా మనం కూడా తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేసినా అది మార్చేదేం లేదు. ఏం ఉండదు. ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి తాదాప్యం చెందుతావో అప్పుడు అయినా కూడా జరిగేది జరగక మానదు. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు వాడి ఆయుష్ రాసే ఇన్ని సంవత్సరాలే బతకాలని బ్రహ్మ రాసి పంపిస్తాడు. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని దేవతల్ని నమ్ముతాం కాబట్టి బ్రహ్మ సృష్టించినప్పుడే ఇంతే ఆయుష్ వీడికి అని పుట్టిస్తారు. కానీ కొంతమందికి ప్లస్ అవుతూ ఉంటుంది. ఆ గండ ఉన్నా కూడా కొన్ని రకాలుగా తప్పిపోతూ ఉంటుంది. కానీ కొంతమందికి అది జరక్క తప్పదు. అది పూర్వజన్మ కర్మ. కానీ మనిషి కుదేలైపోతారు అప్పటికి. చిన్న విషయం కాదు కదమ్మా. అవునమ్మా. అది మళ్ళీ నార్మల్ అయ్యేటటువంటి విషయం కాదు. ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే, అయ్యింది చాలా దుర్ఘటన, అది దాన్ని ఎవ్వరూ మార్చలేరు. పిల్లలు ఉన్నారు, తనకి తను శిక్ష వేసుకోవడం మొదలు పెడుతుంది. బయటికి రాకపోవడం, ఎవరితో కలవకపోవడం, ఎవరేమనుకుంటారో నన్ను ఇలా చూసి పక్కింటి వాళ్ళకు ఎదురుపడకపోవడం. ఇది మీరు చేసినటువంటి కర్మ కాదు. ఆయన ఆయుష్ అంతవరకే ఉంది, వెళ్ళిపోయారు. మీకు మీరు శిక్ష వేసుకుంటుంటే మీరు చేసుకునే కర్మ. ఎందుకమ్మా మీరు తప్పు చేశారా? తప్పు చేసిన వాళ్ళు హత్యలు, ఖూనీలు, దొంగతనాలు చేసేవాళ్లే బయట చక్కగా తిరుగుతూ ఉంటే భర్తని కోల్పోవడం మీరు చేసిన నేరం కాదు. మీకు మీరు శిక్ష వేసుకోవద్దు, బయటికి రండి. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒకరు లేరన్నప్పుడు ఒకరి మీద ఆధారపడి జీవితం ఉంటుంది కదా. మరి మీరు అలా ఉండగలిగితే ధైర్యాన్ని కూడగట్టుకొని ధైర్యలక్ష్మిలాగా మారండి. ఇప్పుడు అదే చెప్తున్నాను, లక్ష్మి అంటే కేవలము సుమంగళ్ళి దగ్గర డబ్బులోనో ఉండదు. మనం అదే చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి కావలసినది ధైర్యలక్ష్మి. అప్పుడు కూడా ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ తల్లిని నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని మీరు ఏ పూజలు మానక్కర్లే. మీరు ఇందాక అన్నారు సుమంగళిత్వం కోసం పూజ చేశామని. అప్పుడు సంతానం కోసం చేస్తారు. నా పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు బాగుండాలి అని వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఆ పిల్లలకి మంచి దీవెనలు ఇస్తూ ఉంటారు. ఇది ప్రతి స్త్రీ తనకు తాను శిక్ష వేసుకోకండి. పక్క వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఎందుకంటే నరన్నే నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది. చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, రోడ్డు మీద కుక్కలు మొరుగుతుంటే జంగం పరపతిపోదు అని చెప్పి. జంగమయ్యలు వచ్చేవారు ఇది వరకు, మీకు గుర్తుందా? మీరు చిన్నప్పుడు చూసారో లేదో, మాకు పల్లెటూరులో బాగా వస్తుండే. వాళ్ళు శంఖం ఊతూ డమరకం వాయిస్తూ ఉంటే కుక్కలు ఊరికే అరుస్తూ ఉండేవి. ఆయన పరపతి పోతుందా, కుక్కలు అరుస్తాయి అంతే. వాటి స్వభావం అరవడం, కుక్కల యొక్క స్వభావం అరవనియండి. మీరు జంగమలు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే స్థితిలో ఎప్పుడూ ఉండద్దు. ఇక్కడ మీకు కావాల్సింది ధైర్యలక్ష్మి. చక్కగా లక్ష్మిని నాకు ధైర్యం కావాలని పూజ చేయండి. ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటారుగా, అవునమ్మా, ఆ రోజు కూడా చేసుకోండి. ఎవరైనా వచ్చి తాంబూలం తీసుకుంటారో, లేకపోతే లేదు. మీరు మాత్రం పూజ చేసుకోండి. మీ పిల్లలు బాగుండాలని చేసుకోండి. నా ఇల్లు ఎప్పుడూ కూడా అన్న వస్త్రాలకు లోటు ఉండకుండా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆరోగ్యలక్ష్మికి పూజ చేసుకోండి. చాలా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం కూడా ఒక లక్ష్మి అమ్మా. ఆరోగ్యం కూడా ఒక లక్ష్మి. అందుకే చెప్తున్నాను, మనకి కోటి మంది లక్ష్ములు. మహా
చాలా బాగుందమ్మా. అయితే సరే, కోటి మంది లక్ష్ములు ఉన్నారు, ఇంత సౌభాగ్యం గురించి పూజ చేసుకుంటున్నాం, కానీ శ్రావణ మాసంలోనే బయటికి వచ్చే మంగళసూత్రాలు, మెడ మీదకి ఎక్కే మంగళసూత్రాలు, కార్తీక మాసంలోనే మెడ మీద ధగధగలాడే నల్లపూసలు, ఉమ్, ఏ, పండగలప్పుడే చేతికి వచ్చే మట్టి గాజులు, పోనీ అవి కూడా లేవు, బంగారు గాజులు మాత్రమే. ఎలా తీసుకోవచ్చమ్మా ఈ పరిస్థితిని? ఇలా అంటే వాదన ఏంటంటే, కర్మ జరిగేది జరక్క మానదు కదా, నేను వేసుకుంటే మాత్రం నా భర్త ఆయుష్ పెరుగుతుందా? మరి వితండవాదన. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు నన్ను. వాళ్ళు బాధపడినంటే ఒకటి, అసలు భర్త తాళిని ఎందుకు కడతారో తెలుసా అమ్మ? నువ్వు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండు. ఇప్పుడు అంటూ ఉంటారే, నువ్వు సుఖంగా ఉండి నన్ను నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. ఇందుకే కడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే భర్త కోసం కట్టాడు అనుకుంటారు. కాదు, నువ్వు ఇది ధరించి మాంగళ్యాన్ని గుండెల మీద ధరించి నన్ను మోస్తున్నావు, అందుకని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి నన్ను చల్లగా చూసుకో, నువ్వు ఇప్పటి నుంచి నా ఇంటి మహారాణివి అని చెప్పి మాంగళ్యాన్ని ధారణ చేస్తారు. దాన్ని ఏమన్నారమ్మా? మంగళ సూత్రము. ఏమన్నారు? సూత్రము. మంగళకరమైనటువంటి సూత్రము. పసుపు కొమ్ము కూడా కట్టచ్చు, బంగారమే కట్టాలని ఏం లేదు. అక్కడ ఏంటది? మంగళకరమైనటువంటి సూత్రము. ఒక ఈక్వేషన్, భర్తకి భార్యకి మధ్యలో ఉండేటటువంటి ఒక పవర్ఫుల్ ఈక్వేషన్ మంగళసూత్రం అంటే. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తీసేసి ఎక్కడ పడితే ఎక్కడ పడేసి మా నల్లపూసలు ఒకటే వేసుకుని, అసలు మామూలుగా పెరిగినప్పుడు తీయాలంటేనే పసుపు కొమ్ము కట్టి బయటికి తీస్తామే, వితండవాదన చేసి ఇది నేను తీసేసినంత మాత్రాన ఆయనకి ఏమన్నా అవుతుందా? ఒక శుభ సందర్భంలో, ఒక సుముహూర్తంలో నిన్ను నీ భర్తని కాపాడడానికి స్త్రీకి ఆభరణానికి ఎక్కువ విలువ ఉంది కాబట్టి, బంగారానికి ప్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి కట్టినటువంటి ఒక విలువైనటువంటి ఒక ఆభరణం. దాన్ని వేళ నువ్వు ఎంత అపహాస్యం చేస్తున్నావు? ఎందుకంటే ఇక్కడ ధర్మమే చెప్పుకోవాలమ్మా. విదేశీయులు మన వివాహ వ్యవస్థను చూసి కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. ఒకసారి ఎప్పుడో విన్నాను నేను, ఒక ఆవిడ ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఫ్లైట్లో, పక్కన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట, ముసలి దంపతులు. ఈవిడ అడిగిందట, మీరు ఎప్పుడు ఇలా కలిసే ఉంటారా? మీ వివాహం ఎన్ని సంవత్సరాలు అయిందంటే, మా వివాహం అయి 65 సంవత్సరాలు అయిందని చెప్పిందట ఆవిడ. ఈవిడ కన్నీరు మున్నీరుగా ఏడిచి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిందట. అంటే ఆ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. మన ధర్మాన్ని వాళ్ళ భార్యాభర్తలని ఎలా తెలిసింది? ఆవిడ ధరించినటువంటి మంగళసూత్రము, మట్టెలు, బొట్టు, సింధూరము. దీన్ని సీమంత సింధూరం అంటారమ్మా. ఇది ప్రతి ఒక్కరూ వివాహమైన స్త్రీ ఎంతో ఇంత పాపిడి తీసి ధరించాలి. ఎందుకంటే భర్తకి ఎప్పుడైనా ఏదైనా ఒక అనుకోని కష్టం, ఒక బిజినెస్ లాస్, ఒక ఫ్యామిలీ కష్టం వచ్చినప్పుడు, భర్త దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు భార్య ధరించేటటువంటి ఈ సీమంత సింధూరం వల్ల భర్తకి దారి కలుగుతుందట. ఇది మన ధర్మం అంత గొప్పది, వివాహ వ్యవస్థ. అందుకని మంగళసూత్రాలు దయించి తీయకండి, అది అశుభం. కొన్ని కర్మలు మీరు అనుకుంటున్నారు సూత్రాలని ఆయుష్ వరకే చూస్తున్నారు. సూత్రము మంగళం. మరి ఇలాంటి అమంగళకరమైన పనులు చేసి మనకి మంగళాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నా పిల్లాడు చదువుకోవట్లేదు, నా పిల్లలు మాట వినట్లేదు, మా అత్తగారు నాతో సఖ్యతగా లేరు అంటే మరి మనం చేసే అమంగళకరమైనటువంటి పనులు. అందులో ఇది కూడా ఒక భాగం అమ్మ. సూత్రాలు ధరించండి. నువ్వు హిందువి, నువ్వు ఈ సాంప్రదాయంలో ఉన్నదానివి, నువ్వు ధర్మాన్ని కూడా కాపాడుతున్నట్టే. స్త్రీ పెద్ద బాధ్యతమ్మా అది. స్త్రీ పెద్ద బాధ్యత. ఒక కుటుంబంతో పాటు దేశ వ్యవస్థని కూడా ముందుకు తీసుకెళ్తున్నది స్త్రీయే. అందులో వివాహం అంటే చూడండి, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఇంటి పేరు మార్చుకున్నాం, గోత్రం మార్చుకున్నాం, తన ఇల్లే మన ఇల్లు చేసుకున్నాం, తన వాళ్ళనే మన వాళ్ళని చేసుకున్నాం. మనకి మంగళసూత్రం మోయడం పెద్ద బరువు అనుకుంటే ఎలా? అది ధరించండి, చాలా అమంగళాలు దూరం అయిపోతాయి. ప్రతిరోజు అమ్మ ఇంకోటి కూడా ఉంది, ప్రతిరోజు తలస్నానం చేయాలి భార్యాభర్తలు రాత్రి అయిన తర్వాత పొద్దున్న అని చాలామంది అంటూ ఉంటారు. ఈ సూత్రాలు ఉంటే మెడలో పసుపు రాసుకుని స్నానం చేస్తే ఆ సూత్రాలకి ఆ దోషం పోతుంది.
ప్రతిరోజు చక్కగా సూత్రాలకి పసుపు రాసుకుని మొహానికి కాళ్ళకి రాసుకుని స్నానం చేస్తే నువ్వు రోజు తలస్నానం చేయవలసిన పని లేదు. అందుకని మంగళసూత్రాల్ని ధరించండి, మన ధర్మాన్ని కాపాడండి, మంగళకరంగా ఉండండి. ఇంట్లో కూడా చాలా మంగళాలు అవుతాయమ్మా. పూర్వం సినిమాల్లో అయినా పెద్దవాళ్ళైనా ఆ మంగళసూత్రాలను చూసేసరికి ఎంత గౌరవంగా చూపించేవారు. ఇప్పుడు మనం అది ఓవర్ యాక్షన్ అనుకుంటాం, కానీ ఆ ఓవర్ యాక్షన్ పక్కకు పెడితే దాంట్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి విలువలు మనం గ్రహించాలి. దయుంచి తీయకండి, దయుంచి కాదు, మీ కర్మ మీరే అనుభవిస్తారు అంతే. వెడ్డింగ్ చేసుకోవడం లేకపోతే వెడ్డింగ్ గ్రాండ్ ఇయర్గా చేసుకోవడం మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, పెళ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని నిలుపుకోవడం మీద ఉండాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీరు ఇప్పుడు విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కూడా ఒక కారణం. ఎప్పుడు పడితే అప్పుడు మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టి, సఖ్యత లేకపోవడం. కోపం వస్తే మంగళసూత్రాలు తీసి విసిరేస్తున్న ఆడవాళ్ళని చూశాను నేను. ఇదంతా అశుభం. మరి ఎక్కడ వస్తుంది సఖ్యత? ఎప్పుడు ఆ ఇల్లు బాగుంటుంది? ఎప్పుడు శుభాలు జరగాలి? ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. అందుకని మంగళసూత్రాలు ఎట్టి పరిస్థితుల్లో మెడలో చెప్తుంటే అయితే అసలు నాకు అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగ్ మీరు చెప్తూ ఉంటే. కేవలము దాన్ని ఆభరణం కింద చూడొద్దు. నువ్వు ఎప్పుడో ధరించే నెక్లెస్ కాదు మంగళసూత్రం అంటే. 4 తులాల బంగారు గొలుసు కాదు. నువ్వు పసుపు తాడులో వేసుకున్న సూత్రాలు వేసుకోవాల్సిందే. రియలిస్టిక్గా ఇంకొక విషయం అమ్మ, చిన్నప్పుడు అమ్మ అంటే పాపం అన్నీ తెలియాలని కాదు, ఆవిడ తనే తెలుసుకుంటుందిలే అని పిల్లకి చెప్పలేకపోవడము, ఒకవేళ చెప్పినా పిల్ల మొండిదై వినకపోవటము, ఈ సందర్భంలో పెరుగుతున్నా కొద్దికి ఎదుగుతున్నా కొద్దికి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులో పొరపాట్లో పాపాలో ఆ తర్వాత ప్రక్షాళన అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందా? ఎందుకంటే చాలామందిని కూడా నేను అబ్జర్వ్ చేశానమ్మా, వాళ్ళు 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఉన్న రీతి వేరు, ఇప్పుడు ఉండే రీతి వేరు. వీళ్ళే నా ఇలా ఉన్నది అని అన్నప్పుడు అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా రిగ్రెట్ అవుతూ ఉంటారు, అరే నేను అసలు అది కానే కాదు, నన్ను నేను రికగ్నైజ్ చేసుకోలేను ఆ సెల్ఫ్ని అని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇజ్ ఇట్ పాసిబుల్ అమ్మా, అంటే ఒకటే లైఫ్లో పరిపక్వత చెందడం, ప్రక్షాళన గావించటం ఈ సోల్ని అని? తప్పకుండా. మనం పుట్టిందే ఎందుకు? వివాహంలో కూడా ధర్మేచ అర్థేచ కామేచ అని మాత్రమే అంటాం. మోక్షం ఎవరిది వాళ్ళదే. చాలామంది ఏమంటారు తెలుసా అమ్మ, భర్త చేసే పూజల్లో భార్యకి 50% దక్కుతుంది, ఆడవాళ్ళు చేసే దాంట్లో ఎవరికి భాగం ఉండదు అంటారు. కానీ ప్రతి స్త్రీ పూజ చేస్తే నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలనే పూజ చేస్తుంది. ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదు, వేరే ఆలోచన ఉండదు. మా వారికి లేకపోతే ప్రమోషన్ రావాలి, ఎప్పుడు అదే ఆలోచిస్తుంది. కాబట్టి పూజ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది. షేరింగ్ ఏం లేదు అక్కడ. తన కుటుంబం బాగుండాలని పూజ చేస్తుంది. అందుకని ఇదే ప్యూరిఫికేషన్. ఇంత యాక్సెప్ట్ చేసిన మనకి తల్లి అయ్యాం, అక్క అయ్యాం, భార్య అయ్యాం, ఎవరికో పిన్ అయ్యాం, వదిన అయ్యాం. మరి ఇంత పరిపక్వత ఎలా వచ్చింది అంటే వివాహ వ్యవస్థ మీద మనకున్నటువంటి గౌరవం. ఇక్కడ మన జీవితంలో పరిపక్వత రావాలి అంటే భగవంతుడి మీద, తల్లిదండ్రుల మీద అదే మనకు నమ్మకం ఉండాలి. ఒకసారి వినకపోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా ఏ స్తోత్రమో పూజలో చదువుతున్నారమ్మా, ప్రతిరోజు లలిత చదువుకున్నారు. కానీ మీ పిల్లవాడు మీరు చెప్తే చదవడు, ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ అని పక్కకు వెళ్ళిపోతాడు. కానీ వాడు రోజు వింటాడు కదమ్మా. ఆ సమయానికి వాడు చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో వాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మాయి చేసేది నేను ఇది చేసుకుందామని మొదలు పెడతాడు. ఇది పరిపక్వత అంటే. అంటే మన నడవడిక రిగార్డ్లెస్ పక్కన వాళ్ళ రెస్పాన్స్తో సంబంధం లేకుండా మన నడవడికని మనం అంత ప్రక్షాళన చేసుకోవాలి. ఎట్లా అంటే పూజ ద్వారా సగం ప్రక్షాళన అవుతుంది. మనం పీల్చే గాలే మనకి ఇప్పుడు ప్యూరిటీ లేదు. మరి ఆ ఆలోచన ఎక్కడి నుంచి ప్యూరిటీ వస్తుంది అంటే నీ హృదయంలోంచి రావాలి. ఇక్కడ నీ హృదయంలోంచి ఆ పరిపక్వత రావాలి అంటే కష్టపడాలి. ఎలా కష్టపడాలి? ఆలోచనల్లో నలగాలి. ఇక్కడ కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు అని 6. అందుకే గుడికి వెళ్తే మనకి షఠారి పెడుతూ ఉంటారు తెలుసా అమ్మ. షట్ అంటే 6, అరి అంటే శత్రువులు. ఆ పెట్టినప్పుడు పైన పాదాలు ఉంటాయి, ఆ షటారి కింద మన తల ఉంటుంది. నాలో ఉండేటటువంటి ఈ 6 శత్రువుల్ని నీ పాదాల దగ్గర వదిలేశాను. పరిపక్వత వచ్చిందా లేదా? అందుకని షటారి పెట్టుకోవాలి. అది ఆశీర్వాదం కాదు. నీలో ఉన్నటువంటి దుర్గుణాలని భగవంతుడి పాదాల చెంత వదిలేస్తున్నాను. నాలో సరే దైవిక లక్షణాలు పక్కకు పెట్టండి, కనీసం మనుషు లక్షణాలని పెంచు.
మనిషి మనిషిలాగే ఉండాలి, పశువులా ఉంటున్నాం మనం. దానికి ఉదాహరణ తినే ఆహారం. ప్లేట్లో అన్నం పెట్టుకుని టేబుల్ మీద కూర్చుని పటపట తినేస్తాం. ఆ భగవంతుడికి ఆహారం ఇచ్చిన వాళ్ళకి ఓ శ్రీమాత్రే నమః, ఏదైనా తినండి మీరు, నీకు ఈ సమయానికి ఆహారం అందించినటువంటి అది ఏమిటో కృతజ్ఞత. తర్వాత పశువులా నెమరేస్తున్నాం కూడా. పులుసులో ఉప్పు తక్కువైంది, పచ్చడిలో కారం తక్కువైంది, పశువు ఏం చేస్తుంది, గడ్డి తిని నెమరేస్తూ ఉంటుంది. మనిషి ఏం చేస్తాడు, రుచుల గురించి ఇక్కడ నెమరేస్తాడు. తేడా ఏముంది, పశుత్వమేగా. ఎప్పుడైతే ప్రసాదం కింద స్వీకరిస్తావో దాని ఎందు భక్తి ఉంటుంది. నువ్వు నెమరేయవు, ప్రసాదం కదా ఎలా ఉన్నా తినండి అంటారు. అవునమ్మా. అది అసలు ఇది ఆడవాళ్ళకి నిజంగానే వాళ్ళు చేసి స్నానం చేసి మేము స్నానం చేసి వంట చేసి వడ్డన చేస్తే అసలు ఇది బ్యూటిఫుల్ ఆయుధం. ప్రతి మనిషి ఆహారం బాగోలేదని నెమరేస్తున్నాడు అంటే పశుత్వమే. ఈ పశుత్వ లక్షణాలను ఆయన పాదాల మీద పడేయండి, ప్రక్షాళన అదే అవుతుంది. అంతే. ఇక్కడ అదే కామం నుంచి క్రోధం. కామము అంటే శరీరానికి సంబంధించినే కాదు, ప్రతి కోరిక కామమే. కామం అంటే కోరిక. అంతే. నాకు ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 10 ఇళ్ళు కావాలి. ఒక కారు ఉంటే సరిపోదు, తిరగడానికి 10 కార్లు కావాలి. నా పిల్లాడికి ఐఐటి కొట్టగలిగేంత స్థితి లేదు, కానీ వాడు ఐఐటి కొట్టేయాలి. వాడిని పీల్చేయాలి, పిప్పి చేసేయాలి. అంతే తప్ప నీ పిల్లవాడి సామర్థ్యం ఎంత ఉంది అని నువ్వు ఆలోచించగలిగితే కొన్ని ఆలోచనలకి ప్రక్షాళన. నీ కడుపు ఎంత పడుతుంది అంతే తింటావా, లేకపోతే ఎక్కువ దాన్ని తోసిస్తుంటావా? తింటే ఏమవుతుంది, వెగటబుడుతుంది. మనకి పిల్లలకు కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. వాడి సామర్థ్యాన్ని లెక్క చేయకుండా, వాడి సామర్థ్యం, వాడి కెపాసిటీ మనం తెలుసుకోకుండా రుద్దుతూ ఉంటే ఎక్కదమ్మా. అందరికీ 100కి 100 మార్కులు వచ్చేస్తే ఇంకదేనా జీవితం? ఎలాగో పిల్లల టాపిక్ కూడా వచ్చింది కాబట్టి అమ్మ, శ్రీ విద్య, మీరు శ్రీ విద్య ఉపాసకులు. అందరికీ మీరు ప్రత్యక్షంగానే శ్రీ విద్య అని ఉపాసన చేస్తారు, మంత్రోపదేశం చేస్తారు. ఇంకా అది అందులో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకి మీరు అందజేస్తారు గురువుగా. అమ్మ, పిల్లలకి ఎంతవరకు శ్రీ విద్య వాళ్ళు నేర్చుకోవచ్చు? నేర్చుకుంటే అసలు మన సామర్థ్యం ఏంటి, ఎంతవరకు చేయగలం, ఏం చేయగలం? ఆత్మ పరిశీలన మన కోసం మనకి తెలుస్తుందా? పిల్లలకి ఎంతవరకు? పిల్లలు అంటే అమ్మ, ముందు అసలు ఫస్ట్ నేను చేసే అడ్వైజ్ ఏంటంటే, శ్రీ విద్యలో రావాలి అంటే కొంచెం శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత కష్టపడాలి. ఒక మంత్రం చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. ఇవి ఏమీ చేయకపోయినా ఆ ఇచ్చిన గణపతి మంత్రాన్ని పలికేటటువంటి స్థితి ఉండాలి. అసలు ఎందుకు అక్షరం ఎంతసేపు పలకాలి అనే ఒక ఐడియా ఉండాలి. ముందు అసలు వాళ్ళు ఇక్కడ దాకా రావాలి అంటే చేతులు చూసుకుని ముందు నిద్ర లేవడం నేర్పాలి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. దేవుడు ఎక్కడున్నాడని చెప్తున్నాం పిల్లలకి మనం? మన చేతుల్లో. అంటే నువ్వే భగవంతుడివి అని చెప్పేటటువంటి అలవాటు చేయండి ముందు. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, డబ్బుని ఇలా లెక్క పెడతాం. కరమధ్యే సరస్వతి, చెయ్యి ముడిచి రాస్తాం, పిడికిలి బిగిస్తాం. కరమూలే స్థితే గౌరీ, శక్తి, నీ శక్తి నువ్వే అని తెలుసుకునేలా పిల్లల్ని పెంచండి. ఇదే శ్రీ విద్య, ఇదే శ్రీ విద్య అమ్మా. అప్పుడు అసలు భగవంతుడు అంటే ఏంటి, నువ్వే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని చెప్పినటువంటి ధర్మం మనది కదా, ఆ ధర్మం ఏంటి అని తెలుసుకోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి శ్రీ విద్య. ఎందుకంటే చెప్పాను కదా, ఇచ్చిన మంత్రాన్ని ఎంతో కొంత అనుష్ఠానం చేసే స్థితి ఉండాలి. పూర్వం అనుకోండి చక్కగా వాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి ఏది అవసరం లేదు, గాయత్రి చేసుకుంటూ ఉన్నారు. గాయత్రి చేసుకుంటూ కూడా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది 7 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో ఉపనయనం అవుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోయి వేదం అభ్యసించి వాళ్ళు అందులోనే ఉంటారు కాబట్టి టకటక చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మరి ఈ హోణ విద్య నేర్చుకుంటున్న పిల్లలకి, ఉపనయనం అయినా కూడా సంధ్యావందనం నేర్పని పిల్లలకి, నేర్పినా చెయ్యని పిల్లలది తప్పు కాదు. అవునమ్మా, తల్లిదండ్రులదే తప్పు. ఎక్కడ పిల్లలు అన్నాక మాటే వినరు, అది వాళ్ళ నైజం. అందరికీ రాముడు పుట్టడు, రావణాసురులు కూడా పుడతారు. కానీ రావణాసురుడు కూడా అఖండమైనటువంటి శివ తపస్సు చేశాడు. వాడు దుర్గుణాలు పక్కకు పెట్టండి. ఇట్లా అంటే ఎంత తపస్సు అమ్మాయింది. అవునమ్మా. అసలు ఎంత శివ తపస్సు. పేగులు తీసి వాయించేవాడట శివుడు ముందు. ఆయన రచించినటువంటి శివతాండవ స్తోత్రం అంటే
రాక్షసుల్లో కూడా భగవంతుడి భగవతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో వాడి కర్మానుసారం వాడి సీతను ఎత్తుకువచ్చాడు. ఒక స్త్రీని అవమానిస్తే జరగాల్సింది జరిగింది. కానీ తల్లి ఇక్కడ మెయిన్ కదా. రావణాసురుల్లా ఉన్నటువంటి పిల్లవాడిని కూడా రాముళ్లాగా మార్చగలిగే అంత ఓపిక తల్లికే ఉండాలి, తల్లిదండ్రులు ఇద్దరికీ ఉండాలి. ఈ రోజుల్లో తల్లి కేవలం గృహానికి ఇంట్లోనే ఉండట్లేదుగా, పాపం తను ఉద్యోగం చేస్తోంది కదా. ఆ పాత్రను కూడా తల్లి మీద రుద్దేయకుండా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మార్చే ప్రయత్నం చేయాలి. పిల్లవాడు మాట వినట్లేదు అంటే తల్లిదండ్రులు తప్పే. మొక్క యొంగననే మాన యొంగదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శ్రీ విద్య గురించి ఒక్క నిమిషం. దానికన్నా ముందు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో మనకి. వాళ్ళకి 5-6 ఏళ్ల వయసులో పొట్టి పొట్టి బట్టలు వేసి చాలా ముద్దుగున్నావమ్మా అని మనమే చెప్తాం. అవునమ్మా కదా. చిన్న చిన్న ఫ్రాక్స్, చిన్న చిన్న నిక్కర్లో ఏవో వేసి. ఇదే పిల్ల పెద్ద అయ్యాక అదే నిక్కర్లు వేసి తిడతాం. కానీ నేర్పింది ఎవరు? మనమే. నువ్వు అప్పుడు వేసుకున్నప్పుడు ఏమన్నావు? 10 ఏళ్ల దాకా ఊహొచ్చాక కూడా అబ్బాయి ఈ డ్రెస్లో భలే ముద్దుగున్నావే అన్నావా? లేదా మరి పడిపోయిందా లేదా ఆవిడ బుర్రలో? ఈ బట్టలు వేసుకుంటే నేను చాలా బాగుంటాను అని క్రియేట్ చేసింది నువ్వు, తల్లిదండ్రులే. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడు మాట వినట్లేదంటే ఏం లాభం? అందుకే మొక్క యొంగనిదే మానై వంగదు. పిల్లలు వినట్లేదు అనడం తప్పదమ్మా. నయానో భయానో సామ దాన దండోపాయాలు ఉపయోగించి చెప్పుకోవాల్సిందే. మన పిల్లలు వాళ్ళు. అది గ్రహిస్తే ఓర్పుగా చెప్తాం అంతే. వాళ్ళు మారేదాకా చెప్పండి. మారకపోవడం ఏముండదు. అందుకని సంధ్యావందనం ఒకరోజు చేయలే, 10 రోజులు చేయలే, 20 రోజులు చేయలే. ఖచ్చితంగా నువ్వు రోజు చెప్పు, 30వ రోజు చేస్తాడు. అమ్మ ఇలా చెప్తోందన్న ఆలోచన అయినా మొదలుపెట్టి ఎప్పుడూ అప్పుడు చేస్తాడు. చెయ్యట్లేదు, నువ్వు వింటే నువ్వు ఒక పనికి మాలిన వాడివి, నేను చెప్పినా వినవు. ఫస్ట్ ఇది మానేస్తే వాళ్ళు మాట వింటారు. తర్వాత శ్రీ విద్య అనేది ఒక తపస్సు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ప్రతి ఒక్కళ్ళు శంకరుల్లా పుట్టడం అనేది ఒక అదృష్టం. ఆయన చిన్నప్పటి నుంచే ఆత్మవిద్యను అభ్యసించారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు వస్తే చాలా మంచిది. కానీ అందరికీ అవకాశం ఉండదు. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత సాధన మొదలుపెట్టచ్చు. కనీసం 13 సంవత్సరాలు పిల్లలకి ఆ ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి స్థితి. లేదు ఇంకా చిన్నప్పుడు 8 సంవత్సరాలు, ఇప్పుడు ఒక గణపతి మంత్రం సాధన చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా అమ్మ? అఖండమైనటువంటి విద్య వస్తుంది. గణపతి మంత్ర సాధన వల్ల అఖండమైనటువంటి విద్యాప్రాప్తి వస్తుంది. 8 ఏళ్ల పిల్లలు చేయొచ్చు. మీ దగ్గరికి వస్తే మీరు అది కూడా వాళ్ళ యోగ్యతని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి ఇంటి స్థితిగతుల్ని బట్టి, ఆ నియమాలని బట్టే ఇస్తాం తప్ప ఎవరు పెడితే వాళ్ళకి ఎలా పడితే అలా చెప్పం. ఆ శ్రద్ధ వాళ్ళలో కనపడాలి ఖచ్చితంగా. సో ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి దగ్గరికి. అందుకే కదా మీరు చెప్తారు నేను ఆన్లైన్లో చెప్పను. ఎందుకంటే అమ్మ ఒక మంత్రం తీసుకున్నప్పుడు ఇంటి వాతావరణం ఏంటి, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, ఎంత నియమనిష్టలతో వీళ్ళు ఇచ్చిన తర్వాత దీని అనుష్ఠానం చేయగలరు, ఇవన్నీ మంత్రం ఇచ్చేటప్పుడు గురువు ముందు అవగాహన చేసుకోవాలి. దాన్ని బట్టి ఇస్తారు మంత్రం. వాళ్ళు చెయ్యగలిగిందే ఇస్తారు. గణపతి మంత్రం అన్నాను నేను, అది 28 అక్షరాలు ఉంటుంది. అదే అక్కర్లే, చిన్న గణపతి కూడా ఇవ్వచ్చు. అది కూడా చాలా విశేషం. ఆ బీజమే విశేషం. ఇట్లా అది కూడా శ్రీ విద్యే. అందుకని శ్రీ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్యా కామసేవిత. వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. కానీ ఒకసారి తీసేసుకున్న తర్వాత మంత్రాన్ని సాధన చేయకుండా తీసుకుని వేస్ట్ కదమ్మా. ఆ సాధన చేసే దిశగా ఉంటే మాత్రం తప్పకుండా రావచ్చు. ఇక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలియజేయండి అమ్మా. ఎందుకంటే మనం ఆఫ్ ద కెమెరా డిస్కస్ చేసుకున్నది కూడా అందరూ గురువులే. అవును, అన్నీ సాధనలే. అవును, ఆన్లైన్లోనూ మంత్రాలు వస్తాయి, వాట్సాప్ మెసేజ్లోనూ వస్తాయి. అవును, వాయిస్ నోట్ త్రూ కూడా వస్తాయి. అవును. అంటే వెక్కిరింపు అది ఇంత కాదు, కానీ మరి అలా వచ్చే పని అయితే సాధన ఎందుకు? అది కదా, ఇప్పుడు దాని పేరే సాధన, శ్రీ విద్యా సాధన. గురువుని ఎలా ఎంచుకోవాలి? హౌ టు చూస్ కరెక్ట్ గురు? ఎవరైతే మనల్ని ఆత్మజ్ఞానం వైపు అడుగులే ఇస్తున్నారో వాళ్ళే మంచి గురువు. ఇందులో సందేహం లేదు. మీరు ఇందాక అడిగారు ప్యూరిటీ ఎట్లా రావాలి, ఆలోచన ఎలా తగ్గాలి, ఇవన్నీ అంటే అసలైన భగవతత్వాన్ని, అసలైన భగవంతుణ్ణి మనకి ఎవరు పరిచయం చేస్తున్నారు అనే వాళ్ళే అసలైన గురువు.
ఈ సాధనలో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వైపు మనం నడుస్తూ ఉంటామో, నిన్ను నడిపిస్తూ ఉంటారో, భౌతికమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి. అవుతుంది. చదువు రావాలి, వస్తుంది. ఉద్యోగం రావాలి, వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వీటి మీద చింత వదిలేస్తావు, ఆత్మజ్ఞానం వైపు నువ్వు అడుగులేసినప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ పోతాయి నీకు. పోయినప్పుడు ఆటోమేటిక్గా పనులు అవే జరుగుతూ ఉంటాయి. అంతే. ఎందుకే అంటే చూడండి, ఏమంటారు, సాయంత్రం అయ్యేసరికి ఏదైనా మాట అంటే తదాస్తు దేవతలు ఉంటారు, మాట్లాడకండి అని చెప్తాం. అవును. అవునా? మరి అదే ఇక్కడ ఏమవుతుంది, మా వాడికి ఉద్యోగం రాలే, మా వాడికి పెళ్ళవలే, ఇదే రచ్చ. ఎప్పుడైతే ఈ వదిలేసి మీరు భగవంతుణ్ణి పట్టుకోవాలని తాపత్రయపడతాడో ఆటోమేటిక్గా అవన్నీ అయిపోతాయి. అంటే ఇది అదే చెప్తున్నా, పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ హయ్యర్ స్టేట్కి తీసుకెళ్ళటం. అంతే. ఇంగ్లీష్లో చెప్పాలంటే అదే. అయ్యో లేదమ్మా. అది ఇక్కడ అదే చెప్తున్నానమ్మా. ఎప్పుడైతే అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఎంతసేపు నిన్ను ఒక కట్టడి చేసేది ఆధ్యాత్మికత కాదు, ప్రకృతి అంతా కూడా నిండినటువంటి ఆ భగవతత్వాన్ని అణువణువులో చూడగలిగేటటువంటి స్థితి నీకు కల్పించిన వాడే అసలైన గురువు. చాలా రకాల సాధనలు ఉంటాయి, మంత్ర యంత్ర తంత్ర సాధనలు చాలా ఉంటాయి. ఇప్పుడు శ్రీచక్రం ఉందమ్మా, అమ్మ లలితామ్మవారే ఉంది, ఆవిడ ఒక మంత్రం ఉంటుంది, ఒక యంత్రం శ్రీచక్ర రాజ్యం ఉంది. తంత్రం అంటే క్రియ, దానికి నువ్వు నవావరణచ్చను ఏదో చేస్తూ ఉంటావు. ఇది గురు సాంప్రదాయాన్ని బట్టి వస్తుంది. ఇది ఉంది అని నీకు చెప్పి, దీంతో పాటు ఈ సృష్టి అంతా కూడా శ్రీచక్రము, నీ శరీరమే ఒక శ్రీచక్రము అనేటటువంటి అవగాహన నీకు కల్పించి, నిన్ను ఆత్మజ్ఞానం వైపు ఎవరైతే నిన్ను తీసుకెళ్ళగలుగుతారో, ఎవరైతే తనతో పాటు నిన్ను ఆ భగవంతుడి చెంతకి పాదాల దగ్గరికి చేరుస్తారో, కామ్యమైన కోరికలే కాదు, మనం పుట్టింది ఆ భగవంతుడిని చేరుకోవడానికి, ఆ అమ్మలో కలవడానికి అనేటటువంటి స్థితి నీకు కలగజేస్తారు. ఈ భౌతిక విషయాల మీద, విషయ వాసనల మీద, ఇంకా అన్న, తమ్ముడు, అక్క, ఇలాంటి బాంధవ్యాల చుట్టూ చాలా ఉంటాయి. ఈ బాంధవ్యాలని అందరిలో చూడగలిగే స్థితి నీకు కల్పించినప్పుడు, నీ పిల్లవాడే పిల్లవాడు కాదు, నీ ఇంట్లో పనిచేసే పిల్లవాడు కూడా ఒక తల్లి బిడ్డ నీ పిల్లవాడి మీద ఏ ప్రేమ చూపిస్తున్నావో ఆ ప్రేమని నువ్వు ఆ పిల్లవాడి మీద చూపించగలిగే స్థితి నీకు తీసుకొచ్చిన వాడు అసలైన గురువు. ఇదే భగవతత్వం, ఇదే పూజ, ఇదే అసలైనటువంటి సాధన. ఒక మనిషి మనిషిలాగా మారుతూ దైవత్వానికి దగ్గర అవ్వడమే అసలైనటువంటి సాధన. అందుకని ఎవరైతే నిన్ను భగవంతుడి వైపు అడుగులేస్తూ మంత్రాలు, తర్పణాలు, హోమాలు చేయిస్తూ ఆత్మ సాధన కోసం, ఆత్మ పరమాత్మలో లీనమవ్వడానికే పుట్టాము, దాంట్లో భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, పని ఉంటుంది, స్నేహితులు ఉంటారు, ఇవన్నీ ఉంటూ కూడా నేను గృహస్థుని, నాకు 2 అమ్మాయిలు, మనవడు, మా అమ్మగారు, నా భర్త, మా అన్నయ్య, ఇన్ని ఉన్నాయి నాకు, ఇన్ని ఉన్నాయమ్మ నాకు. కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకునే స్థితి ఎప్పుడు వస్తుంది తెలుసా? నన్ను అడుగుతుంటావు కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా టైం మేనేజ్ చేస్తారు? ఆవిడ, ఎందుకంటే ఆ కాలాన్నంతా లెక్క పెట్టేటటువంటి కాళిని ఆశ్రయించి ఉన్నాను నేను. దానికి కారణం నా గురువులు. ఇప్పుడు నీకు కాళి కావాలా, నీ గురువులు కావాలా అని అడిగారు అనుకో, నేను గురువే ఎంచుకుంటాను. ఎందుకంటే ఆ కాళిని నాకు పరిచయం చేసింది గురువు. ఇంత అంటే నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ, చెడు కర్మని తగ్గించుకుంటూ, మంచి మాటలు మాట్లాడుతూ, మాట ద్వారానే కర్మమ్మ, అక్కర్లేని మాటలు మాట్లాడడం, అవసరమైనవి. కొంతమంది చూడండి, భార్యాభర్తలు గొడవ పడుతూ నువ్వు ఇంక నాకు వద్దంటూ ఉంటారు. కర్మ, ప్రకృతి ఏం చేస్తుంది, రికార్డు చేస్తుంది. మనం మాట్లాడిన ప్రతి మాట ప్రకృతి రికార్డ్ చేసుకుంటుంది, అది ఏం చేస్తుంది, తిరిగి ఇస్తుంది మనకి. అందుకని మాట చాలా అదుపులో ఉండాలి. చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాట చాలా జాగ్రత్త. ఎందుకంటేనమ్మా, ఆ నుంచి అహా వరకు, కా నుంచి క్షా వరకు అక్షరాలు, అంతే కదా. బీజాక్షరాల్లోనూ ఉండేవి ఇవే అక్షరాలు, మాటల్లోనూ ఉండేవి ఇవే అక్షరాలు. అంటే నీ మాటలో, ప్రతి మాటలో ఆ ఈ ఉ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అని చదివాం. మనం ఓం అని చదివినప్పుడు ఏ అక్షరం చదువుతాం? ఓనే చదువుతాం, అవునా? ఐ అని చదివినప్పుడు సరస్వతి బీజాన్ని చదువుతాం. అంటే ఈ అక్షరాలే అక్కడ కూడా ఉన్నాయి. అందుకని నీ మాట మంత్రమైనప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో సహజ సిద్ధంగానే నీకు అంత పాజిటివిటీని తీసుకొస్తుంది.
ఫస్ట్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇదంతా ఎలాగ మనకు అవగతం అవుతుంది అంటే, అక్షరాన్ని కూడా దైవంలా చూసేటటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక మంచి గురువు ద్వారా లభిస్తుంది. గురువు ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఆ శక్తి మనకి లభించడం మాత్రమే కాదు, అది కన్సిస్టెంట్గా ఉంటుంది, ఉంటుంది ఉంటుంది మరపు ఉండదు ఉండదు. ప్లస్ ఇంకోటమ్మా, భయపడిపోయి నువ్వు ఇన్ని గంటలు పూజ చేయి, అయితే నువ్వు ఇన్ని గంటలు ముక్కు మూసుకుని తపస్సు చేయి, నువ్వు ఇది గృహస్థుగా కొన్ని సాధ్యం కావు. గృహస్థు ధర్మాలు వేరు, సన్యాసి ధర్మాలు వేరు. గృహస్థు తరించడానికి ఉన్నదే శ్రీ విద్య. ఎవరైతే ఆ శ్రీ విద్యలో నిన్ను అమ్మదాకా తనతో పాటు నడిపించుకుంటూ అసలైనటువంటి స్థితిని నీకు చూపిస్తారో, నీ అసలైనటువంటి ఆ నేను అనే స్వభావాన్ని చూపిస్తారు. నేను అంటే శివకామేశ్వర కాదు, నేను అంటే ఈ దేహమా కాదు, నేను అంటే కీర్తన పల్లవి వాళ్ళ అమ్మ కాదు, నేను అంటే సునయంతో మాట్లాడుతున్నావిడ కాదు. మరి ఆ నేను ఎవరు? ఇది సాధన. ఇది ఆలోచించగలిగితే ప్రతిరోజు నువ్వు, రమణ మహర్షి చెప్పింది మనకి ఇదే కదా, హూ యామ్ ఐ, నేను ఎవరో తెలుసుకో. ఆ నేను అనేటటువంటి అవగాహన కనుక మనం పెంచుకునేలాగా మనల్ని తీసుకెళ్ళిన వాడే అసలైన గురువు. అందుకే ఒక అసలైనటువంటి గురువు 100 మంది గురువుల్ని తయారు చేస్తాడు, శిష్యుల్ని తయారు చేయడు. ఆయనే అసలైన గురువు. అర్థమైందమ్మా. ఆయనే అసలైన గురువు. ఎప్పుడు గురువు శిష్యుల్ని తయారు చేయడు. ఒక గురువు 100 మంది గురువుల్ని తయారు చేస్తాడు. ఆయన దానికి ఎగ్జాంపుల్ శంకర భగవత్పాదులు చూడండి. ఆయనతో ఉన్న 4 గురువులే, మళ్ళీ వాళ్ళతో ఉన్నవాళ్ళు గురువులే. శంకర చిత్రామ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి గురువుల్ని చూడండి, వాళ్ళని శిష్యుల్ని తయారు చేశారా? కాదు, గురువుల్ని తయారు చేశారు. ఎవరైతే ఒక గురువు ఇంకా గురువుల్ని తయారు చేస్తాడో, ఎవరైతే ఒక గురువు మన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేలా వాళ్ళని తీర్చిదిద్దుతారో, ఆయనే అసలైన గురువు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం.